2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది నిందితుల ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. కింది కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. 11 మందికి విధించిన జీవిత ఖైదును కూడా సమర్థించింది. దేశ చరిత్రలో ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో అంటే 38 మందికి ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే మొదటిసారి. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద దోషులుగా తేల్చింది. అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది నిందితుల ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు ఖరారు చేసింది. కింది కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. 11 మందికి విధించిన జీవిత ఖైదును కూడా సమర్థించింది. దేశ చరిత్రలో ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో అంటే 38 మందికి ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే మొదటిసారి. దేశద్రోహం, హత్య నేరాలతో పాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద దోషులుగా తేల్చింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ 2008 నాటి అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు అత్యంత చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో కింది కోర్టు 38 మంది నిందితులకు విధించినటువంటి మరణ శిక్ష, అదేవిధంగా 11 మందికి విధించినటువంటి జీవిత ఖైదును హైకోర్టు ధృవీకరిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే లక్ష్మీదుర్గ జూలై 26, 2008 సాయంత్రం కేవలం 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్ నగరం వ్యాప్తంగా కూడా 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. మార్కెట్లు, బస్సులు, పార్కులతో పాటు గాయపడిన వారిని తరలించినటువంటి సివిల్ హాస్పిటల్ ప్రాంగణాన్ని కూడా టార్గెట్ చేస్తూ బాంబులు పేల్చారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 56 మంది అమాయకులు మరణించారు. 246 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో అది సంచలనం రేపినటువంటి ఘటన 2008లో. అయితే నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ అలాగే సిమీకి చెందినటువంటి నెట్వర్క్ ఈ దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. సిమీ మాజీ నేత సర్దార్ నాగోరీ సహా 11 రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులు ఇందులో ప్రమేయం కలిగి ఉన్నారు. 2002 గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టుగా కూడా వాళ్ళు పేర్కొన్నారు. అయితే దాదాపు 13 ఏళ్లకు పైగా సాగినటువంటి సుదీర్ఘ విచారణ తర్వాత ఫిబ్రవరి 8, 2022న ప్రత్యేక కోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. మొత్తం 78 మంది నిందితుల్లో 49 మందిని దోషులుగా తేల్చింది. 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఫిబ్రవరి 18, 2002న కోర్టు శిక్షలను ఖరారు చేస్తూ 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. భారతదేశ న్యాయ చరిత్రలోని ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో ఉరిశిక్షలు విధించడం ఇదే ప్రారంభం అని చెప్పొచ్చు. అయితే భారతీయ చట్టాల ప్రకారం కింది కోర్టు విధించినటువంటి ఉరిశిక్ష అమలు కావాలంటే హైకోర్టు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు ధృవీకరణ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే గత 2.5 ఏళ్లుగా గుజరాత్ హైకోర్టులో జస్టిస్ కల్పేష్ కోగ్జీ, జస్టిస్ సమీర్ దవేల్తో కూడినటువంటి ధర్మాసనం నిరంతరాయంగా అప్పీల్ పైన విచారణ జరిపింది. సుమారు 248 సార్లు విచారణకు వచ్చినటువంటి ఈ కేసులో కింది కోర్టు ఇచ్చినటువంటి 38 మంది ఉరిశిక్ష, 11 మంది జీవిత ఖైదును సరైనట్టు సమర్థిస్తూ హైకోర్టు ఈ రోజు తీర్పిచ్చింది. అయితే లక్ష్మీదుర్గ న్యాయస్థానం ఈ ఉగ్రదాడిని అత్యంత అరుదైన కేసుగా పరిగణించింది. ముఖ్యంగా పేలుళ్ల తర్వాత క్షతగాత్రులను కాపాడేందుకు తీసుకెళ్లినటువంటి ఆసుపత్రులను కూడా లక్ష్యంగా చేసుకుని 2వ విడత బాంబులు పేల్చడం నిందితుల క్రూరత్వానికి పరాకాష్ట అని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే మెజార్టీ దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషులపై ఇండియన్ పీనల్ కోడ్ లోని హత్య, దేశద్రోహం, కుట్రపూరిత నేరాలతో పాటు కఠినమైనటువంటి ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ కింద కూడా శిక్షలు ఖరారు చేశారు. దేశ భద్రతను దెబ్బతీసే చర్యలపైన న్యాయ వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుందో కూడా ఈ తీర్పు స్పష్టం చేసింది. మరోపక్క ఈ కేసులో విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ ఏకంగా 1163 మంది సాక్షులను విచారించింది. 9 మంది వేర్వేరు జడ్జీల వద్ద ఈ సుదీర్ఘ ట్రయల్ జరిగింది. సాక్షుల భద్రత కోసం 26 మంది కీలక సాక్షుల గుర్తింపులు రహస్యంగా కూడా ఉంచారు. హైకోర్టు ఈ సుదీర్ఘ రికార్డులను అదేవిధంగా 7015 పేజీల కింది కోర్టు తీర్పును కూడా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి గుజరాత్ హైకోర్టు తీర్పు తర్వాత కూడా శిక్ష పడిన దోషులకు చట్టపరంగా మరికొన్ని అవకాశాలు మిగిలి ఉన్నాయని చెప్పొచ్చు. ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
అక్కడ కూడా పిటిషన్ తిరస్కరణకు గురైతే చివరయత్నంగా రాష్ట్రపతికి ఏదైతే మెర్సీ పిటిషన్ కూడా పెట్టుకునే హక్కు వారికి ఉంటుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.